పరిస్థితులన్నీ చేయి దాటిపోయినట్టు నీకు కనబడని గాక, నీ చేయి దాటిపోయినాయి కానీ ఆయన చేయి దాటిపోలేదు కదా. ఆయన చేయి దాటిపోతాయా? పోవు కదా. అంతా అయిపోయింది అన్న దానిలోంచి ఏమీ కాలేదు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయిందని మొదలుపెట్టే దమ్మున్నోడు కదా. ఆ ఒక్క విశ్వాసం నీ గుండెల్లో పెట్టుకొని, ఆ ఒక్క నమ్మకం నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు బ్రతుకు తమ్ముడా. ఏనాటికైనా నా దేవుడు కదులుతాడు, నా దేవుడు నియమించిన సమయం ఇంకా రాలేదు, వచ్చేంత వరకు నేను బ్రతుకుతాను, ఓపికతో ఎదురు చూస్తాను. నా ప్రాణం ఆయనంతటా ఆయనే తీసుకున్న దాకా, నా ఊపిరి చివరి శ్వాస విడిచేంత వరకు నాకు నిరీక్షణ ఉంది. ఏ నాటికైనా నా దేవుని కార్యం బలంగా జరిగిద్ది, ఈ ఆశ మాత్రం నేను వదిలిపెట్టుకోను. చెల్లి, ఈ ఆలోచన పోనీయొద్దమ్మా. శత్రువు నీకు నిరీక్షణ లేకుండా చేస్తాడు, విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నప్పటికీ నిన్ను వదులుతాడు అనుకోవద్దు. రకరకాల పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి.